ఆచి చికెన్ మసాలా. పాకిస్తాన్లో అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరగనున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇజ్రాయిల్ పాక్ మధ్య దౌత్యపరమైన వివాదం చెలరేగింది. లెబనాన్లో ఇజ్రాయిల్ నరమేధం సృష్టిస్తోందంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన పోస్టు ఈ వివాదానికి కారణమైంది. ఖవాజా వ్యాఖ్యలపై ఇజ్రాయిల్ తీవ్రంగా మండిపడింది. ఇజ్రాయిల్ మానవాళికి శాపం. ఇస్లామాబాద్లో శాంతి చర్చలు జరుగుతుండగా లెబనాన్లో మారణ హోమానికి పాల్పడుతోంది. అమాయక పౌరులను ఆ దేశం పొట్టను పెట్టుకుంటుంది. తొలుత గాజా, ఆ తర్వాత ఇరాన్, ఇప్పుడు లెబనాన్లో రక్తపాతాన్ని కొనసాగిస్తూనే ఉంది. యూదుల భారాన్ని వదిలించుకునేందుకు పాలస్తీనా భూభాగంపై ఇజ్రాయెల్ దేశాన్ని ఏర్పాటు చేసిన వారు నరకంలో కాలిపోవాలని ప్రార్థిస్తున్నా అని ఖవాజా ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ను క్యాన్సర్ దేశంగా పేర్కొన్నారు. తన వ్యాఖ్యలపై వ్యతిరేకత రావడంతో తాజాగా ఈ పోస్టును వెంటనే తొలగించారు. ఈ వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం మండిపడింది. ఇజ్రాయెల్ నాశనం కావాలంటూ ఖవాజా పిలుపునివ్వడం అత్యంత దారుణమైన చర్యగా పేర్కొంది. కొనసాగుతోన్న శాంతి చర్చల్లో తటస్థ పాత్ర పోషిస్తున్నట్లు పేర్కొన్న దేశం నుంచి ఇలాంటి ప్రకటనలు రావడం సహించరానిదని స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియాన్ సర్ కూడా ఖవాజా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తమ దేశాన్ని క్యాన్సర్తో పోల్చడం వారి వినాశనానికి పిలుపునివ్వడమేనని హెచ్చరించారు. అమెరికా ఇరాన్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దీన్ని శాశ్వత శాంతిగా మార్చేందుకు ఇస్లామాబాద్ వేదికగా తదుపరి చర్యలు జరగనున్నాయి. ఇక ఈ క్రమంలో ఇజ్రాయెల్ పాక్ మధ్య వివాదం తలెత్తడంతో మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్ స్పందన. ఇస్లామాబాద్ వేదిక కూడా ఇన్ని రోజులు పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు ఒక ఫుల్ స్టాప్ పెట్టాలనే ఒక ఆలోచనలో భాగంగా పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ కేంద్రంగా కూడా ఇటు అమెరికా, ఇరాన్ సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయి. సో గత 6 వారాలుగా కూడా మొత్తం పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. సో ఇరాన్ పై ఇటు దాడి చేసిన సంగతి తెలిసిందే. సో పెద్ద ఎత్తున ఒక యుద్ధం కొనసాగుతున్న తరుణంలో ఈ యుద్ధానికి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలి, ప్రశాంత వాతావరణం, శాంతియుత వాతావరణం ఏర్పడాలని అన్ని దేశాలు ఆకాంక్షిస్తాయి, ప్రపంచ దేశాలు. ఇలాంటి తరుణంలో ఇప్పుడు గత 2-3 రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ యొక్క ఇటు అమెరికాకు, ఇరాన్ కు మధ్యవర్తిత్వం వహించి కాల్పుల ఒప్పందానికి మొత్తం పూర్తి స్థాయిలో భవిష్యత్తులో శాంతియుత వాతావరణం ఏర్పడేలాగా చర్చలు జరపాలి అనుకుని పాకిస్తాన్ ప్రయత్నం చేస్తున్న తరుణంలో అందులో కొంత ప్రతిష్టంభన ఏర్పడేలా మొత్తం చర్చలకు సంబంధించి ఇప్పుడు మళ్ళా పీఠముడి పడేలా పాకిస్తాన్ సంబంధించినటువంటి రక్షణ శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు కొంత ఇబ్బందిగా మారాలి. ఇలాంటి తరుణంలో పాకిస్తాన్ సంబంధించి రక్షణ శాఖ మంత్రి ఆసిఫ్ ఖవాజా చేసిన వ్యాఖ్యలు మొత్తం ఇప్పుడు ఇజ్రాయెల్ టార్గెట్ గా చేసుకొని చేశారు. సో ఇజ్రాయెల్ లెబనాన్ పై దాడులు చేస్తోంది. సో లెబనాన్ పై అకారణంగా అనేక మంది అమాయకులను పొట్టన పెట్టుకుంటుంది. ఒకవైపు శాంతి చర్చలు జరుగుతుంది అనుకుంటున్న క్రమంలో ఈ రోజే శాంతి చర్చలు మొదలవుతున్న తరుణంలో పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఆసిఫ్ ఖవాజా ఒక రకంగా ఇజ్రాయెల్ రెచ్చగొట్టేలా అంటే కొంతమంది అమాయకులను టార్గెట్ గా చేసుకుని లెబనాన్ దాడులను తీవ్రంగా ఖండిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. వాళ్ళకి నరకంలో శిక్ష పడాల్సిందే అంటూ కూడా ఇజ్రాయెల్ సంబంధించి డైరెక్ట్ గానే కోడ్ చేస్తూ కొంత కామెంట్ చేస్తారు. ఇప్పుడు అదే ఒక రచ్చకు కారణమవుతుంది. దీనిపైన కూడా ఇటు ఇజ్రాయెల్ కూడా తీవ్ర స్థాయిలో మండిపడతా ఉంది. ఇజ్రాయెల్ సంబంధించి విదేశాంగ మంత్రి ఉన్నటువంటి గియాన్ సర్ కూడా ఈ వ్యాఖ్యల పైన సీరియస్ అయ్యారు. ఒక వైపు ఏమో చర్చలు కొనసాగుతున్నాయి, మొత్తం ప్రపంచమంతా శాంతియుత వాతావరణం ఏర్పడాలని కోరుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో పాకిస్తాన్ అనే ఒకవైపు మధ్యవర్తిత్వం వహిస్తూ ప్రశాంత వాతావరణం ఏర్పడ ప్రయత్నిస్తున్నాయి. అలాంటి తరుణంలో ఇజ్రాయెల్ రెచ్చగొట్టడం మీకు ముమ్మాటికి పాకిస్తాన్ చేస్తున్న పెద్ద తప్పు. ఖచ్చితంగా పాకిస్తాన్ దీనికి భవిష్యత్తులో దీనికి అన్ని రకాలుగా సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఇజ్రాయెల్ నుంచి కూడా అదే స్థాయిలో ఇటు పాకిస్తాన్ సంబంధించి రక్షణ శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా వచ్చింది. ఈ నేపథ్యంలో అసలు చర్చల విషయం కొనసాగుతున్న తరుణంలో చర్చలు ఈ రోజు మొదలు కాబోతున్నాయి. చర్చల్లో ఇవాళ ఇరాన్ చెప్పినట్టు 10 అంశాలను టార్గెట్ గా చేసుకుని 10 అంశాలను ప్రపోజల్ పెట్టింది. ఆ 10 అంశాల బేసిస్ గానీ కూడా చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చల్లో మరి అమెరికా ఇలా రెస్పాండ్ అవుతుంది. అన్నిటికీ మించి అర్మాదిల సంధి కావచ్చు, ఇరాన్ పై ఇప్పటి వరకు అమెరికా అదేవిధంగా ఇజ్రాయెల్ ఏవైతే నేపాల్ ఆరోపణ చేస్తుందో ఐక్యరాజ్య సమితిలో వాళ్ళపైన అనేకమైనటువంటి అంశాల వారిగా మొత్తం బిల్లులు పెట్టిందో వాటి అన్నింటిని కూడా రద్దు చేయాలని ఒక అంశము. ఇటు ఇరాన్ పై ఇచ్చిన ఆంక్షలు ముఖ్యంగా ఆర్థికంగా సంబంధించి ఆర్థికపరమైన ఆంక్షలు తొలగించాలి. పెట్టుబడుల విషయంలో ఇరాన్ కు వచ్చేటువంటి ఏదైనా విదేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇరాన్ లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న తరుణంలో వాళ్ళకి సంబంధించి ఆంక్షలు తొలగించాలి. ఇన్ని రోజులు యుద్ధం వల్ల దాదాపు 6 వారాల యుద్ధం వల్ల
ఇరాన్ ను టార్గెట్ చేస్తాం, పెద్ద ఎత్తున దాడులు చేసిన క్రమంలో ఇరాన్ పూర్తిగా దెబ్బతిన్నది. ఆ దెబ్బతిన్న వాటికి ఆర్థిక నష్టపరిహారం చెల్లించాల్సిందని చెప్పేసి ఒక 10 పాయింట్లతో కూడినటువంటి ఒక ప్రపోజల్ పెట్టింది. దాంట్లో హర్మోజ్ సంధి గురించి, హర్మోజ్ సంధి తమ పట్టు కొనసాగుతుంది. భవిష్యత్తులో హర్మోజ్ సంధి పైన నుంచి ఎవరైనా ప్రయాణించాలంటే ఖచ్చితంగా తమకు కొంత టోల్ ట్యాక్స్ కట్టాల్సిందే అని చెప్పేసి డిమాండ్ ఉంది. దీనికి సంబంధించి చర్చ జరిగే అవకాశం ఉంది. అన్నిటికీ మించి ఎవరైనా ఇప్పుడు మొత్తం తరుణంలో భవిష్యత్తులో ఏదైతే మాకు అణుకు సంబంధించిన అణు రియాక్టర్లు ఏదైతే న్యూక్లియర్ సంబంధించి ఇష్యూ జరుగుతుందో, ఎందుకంటే యుద్ధం మొదలైందే ఇరాన్ అక్రమంగా ఏదైతే ఐక్యరాజ్య సమితి ఏదైతే ప్రపంచ దేశాలకు విరుద్ధంగా కూడా సొంతగానే అణ్వాయుధాలు తయారు చేస్తుంది. దాంతో అక్రమంగా దాడి చేసే అవకాశం ఉంటుందనే నెపంతోనే ఇటు ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్ పై దాడి చేసింది. ఇలాంటి తరుణంలో మేము చేసే ఏదైతే ఉందో అణుశుద్ధీకరణ అనేది కేవలం మా యొక్క విద్యుత్ ప్లాంట్ల కోసం వాడుతున్నాం. అకారణంగా మాపై దాడి చేశారు కాబట్టి వాటి సంబంధించి భవిష్యత్తులో కూడా మేము మా యొక్క ఏదైతే న్యూక్లియర్ సంబంధించినటువంటి అణుశుద్ధి కంటిన్యూ చేస్తాము, ఎలాంటి ఆంక్షలు పెట్టకూడదు, ఎలాంటి ఒత్తిడి తీసుకురావద్దని చెప్పేసి కూడా కొన్ని డిమాండ్ పెట్టింది. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్ కూడా ఖచ్చితంగా ఈరోజు చర్చలు జరగబోతున్నాయి. ఇలాంటి తరుణంలో ఇప్పుడు పాకిస్తాన్, ఇజ్రాయెల్ మధ్య కొత్త వివాదానికి తెరలేసినట్టు కాబట్టి పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి మొదట చేసిన పోస్ట్ వల్ల కొంత ఇజ్రాయెల్ ఘాటుగానే రెస్పాండ్ అయింది. ఆ తరుణంలో ఒకవైపు అమెరికా నుంచి కూడా కొంత ఒత్తిడి వచ్చిన నేపథ్యంలో వెంటనే పాక్ రక్షణ శాఖ మంత్రి ఆసిఫ్ కవాజా దాన్ని తీసివేశారు. సో అయినప్పటికీ ఇజ్రాయెల్ లో మాత్రం పాకిస్తాన్ విషయంలో మొదటి నుంచి కూడా కొంత నమ్మకం లేని, విశ్వాసం లేని పరిస్థితి కనపడుతోంది. నిన్నటికి నిన్న ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే భారత రాయబారి ఉన్నట్టు సంబంధించి ఇజ్రాయెల్ రాయబారి, భారత్ లో ఉన్నటువంటి ఇజ్రాయెల్ రాయబారి హువైన్ అజార్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ పై మాకు నమ్మకం లేదు, పాకిస్తాన్ కేవలం అమెరికా మధ్య రెండు దేశాల మధ్య ఉన్నటువంటి వాణిజ్య సంబంధాల ప్రకారమే పాకిస్తాన్ కొంత ఇనిషియేట్ తీసుకుంటుంది, మాకు నమ్మకం లేదు చర్చల విషయంలో. అల్టిమేట్ గా లెబనాన్ పై మా దాడులు కొనసాగుతాయి. ఇప్పుడు లెబనాన్ చుట్టే జరుగుతుంది కాబట్టి మరొకసారి పీఠముడి లెబనాన్ పై దాడి చేస్తే ఇరాన్ ఊరుకోని అంటుంది. ఇరాన్ అదేవిధంగా పాకిస్తాన్ కూడా లెబనాన్ విషయంలో కొంత సానుకూలం. ఇజ్రాయెల్ ఏమో లెబనాన్ పై ఖచ్చితంగా దాడులు కొనసాగుతాయి, దక్షిణ లెబనాన్ స్వాధీనం చేసుకునేంత వరకు యుద్ధం ఆగదని చెప్తా ఉంది. అమెరికానేమో ప్రేక్షక పాత్ర. ఒకవైపు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యుద్ధాన్ని ఆపాలనే ఒక ధ్యేయంతోనే అమెరికా ఉంది. సో ఇజ్రాయెల్ కు అది వ్యక్తిగతం. మేము యుద్ధం నుంచి బయటపడ్డాము, మేము అనుకున్నటువంటి ఇరాన్ మేము షరతులు ఏవే పెట్టామో ఇరాన్ ఒప్పుకుంది, ఇక మాకు సంబంధం లేదు, మేమైతే యుద్ధం నుంచి వైదొలుగుతున్నాము అని ఒక ప్రకటన కోసం మొదటి నుంచి కూడా గత వారం రోజులుగా డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధం నుంచి ఎలా బయటపడాలని ఒక సాకును వెతుకునే ప్రయత్నంలో ఉన్నాడు. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ చర్చల ప్రతిపాదకలని మనం భావించాల్సి వస్తుంది. సో అల్టిమేట్ గా ఈ రోజు చర్చల్లో అంటే జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అమెరికా ఇరాన్ పట్ల కొంత సానుకూలంగా స్పందించి మేమైతే మీ ఇరాన్ కొన్ని షరతులు విధించాం, వాటికి అంగీకరించింది. సో ఇరాన్ ఏదైతే కండిషన్స్ పెట్టిందో వాటికి మాకు కూడా కొంత సానుకూలంగా ఉంటాం, ఇక్కడ నుంచి ఇరాన్ పై మా బలగాలతో వైదొలుగుతాయని ప్రకటించే అవకాశం ఉంటుంది. అదే తరుణంలో ఇజ్రాయెల్ కి సంబంధించి వారి వ్యక్తిగతము, ఇజ్రాయెల్ కి ఇక్కడ నుంచి మా మద్దతు ఉండదు, మా సైన్యం మద్దతు ఉండదు. ఇజ్రాయెల్ వారి దేశానికి అనుసారంగా వాళ్ళ దేశంలో ఉన్న పరిస్థితులు అనుగుణంగా ప్రవర్తించే అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ యుద్ధం నుంచి అమెరికా బయటపడడానికి చేతులు మొత్తంగా కూడా కొంత ఒక మార్గము వెతుకోవడానికి ప్రయత్నం కనిపిస్తుంది. సో అల్టిమేట్ గా భవిష్యత్తులో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య మాత్రం యుద్ధం మరింత కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అప్పుడు ఎలా ఉండబోతుంది ఏంటనేది మాత్రం వేచి చూడాలి. అల్టిమేట్ గా ఈరోజు చర్చలు జరగబోతున్నాయి కాబట్టి చర్చల్లో జరిగే ఈ యొక్క అన్ని అంశాల పట్ల ఏదైతే ఉందో ఇరాన్, అమెరికా ఏం చర్చలు జరుగుతాయి, మరి యుద్ధం కొనసాగుతుందా లేదా, ఎందుకంటే ఇప్పటికీ హర్మజ్ జలసంధి మూసేస్తూ ఉంది. కొన్ని కండిషన్స్ మీదకే కొన్ని వాణిజ్య నౌకలు అక్కడి నుంచి బయలుదేరుతున్న పరిస్థితుంది. సో ఈరోజు చర్చల తర్వాత యుద్ధం విషయంలో పశ్చిమాసియాలో భవిష్యత్తులో పూర్తి స్థాయిలో ప్రశాంత వాతావరణం, శాంతియుత పరిస్థితులు ఏర్పడతాయా, లేకుంటే మళ్ళీ పరిస్థితి మొదటికి వచ్చి యుద్ధం కొనసాగుతున్నది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ రాధాకృష్ణ.